అండి, బాగున్నారా అండి? నేనైతే బాగున్నానండి. మేమైతే బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేశాము. మా చెల్లెని ప్రతి ఇయర్ బతుకమ్మ పేరుస్తుంది. ఆ సత్తుల బతుకమ్మ మాకు సండే రోజు అయితే జరుగుతుంది. కొంతమంది దగ్గర మండే ఉంది, కొంతమంది సండే, కానీ చాలా దగ్గర అయితే సండే రోజే. మా పిల్లలు అయితే ఎలా చేస్తున్నారో చూడండి. అస్సలే బతుకమ్మ పేరవనివ్వరు, అలా చేస్తారు. 11కి అయితే స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరం మా చెల్లెని పేరుస్తుంది. మా సైడ్ హైదరాబాద్లో అయితే మేము ఉండే దగ్గర అయితే మండే రోజు అవుతుంది. ఆ రోజు బతుకమ్మ అవుతుంది, ఆ రోజు దసరా అవుతుంది. రెండు ఒకటేసారి అవుతాయి అక్కడ. అలా అక్కడ వెరైటీగా ఉన్నది. ఇక్కడైతే ఎక్కడైనా సండే రోజు అవుతుంది ఇక్కడ సద్దుల బతుకమ్మ. కానీ ఫుల్ సెలబ్రేషన్ ఫుల్ అవుతుంది ఇక్కడ మా దగ్గర. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు. అస్సలు ఏం చేయనివ్వరు. ఒకలా కట్ట ఒకరు ఈ కట్ట పూలు పట్టుకుంటూనే ఉన్నారు. చేసుకుంటున్నారన్న కూడా చాలా కష్టమవుతుంది మాకైతే. నేనైతే కట్ చేసిస్తున్నా అన్నీ ఒక్కొక్కటి కట్ చేసిస్తుంటే చెల్లి అయితే పేరుస్తూ ఉన్నది. మనకి స్టార్ట్ అయితే 2 వరకు కంప్లీట్ అయిపోయింది బతుకమ్మ పేరవడం అయితే. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంటిన్యూగా చూడండి. మీకు ఇలా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నానని సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఏదో నేనే ఎడిటింగ్ చేసి నేనే చేస్తున్నాను. సండే రోజు కంప్లీట్ అయిందంటే ఈరోజు అప్లోడ్ చేస్తున్నానంటే అర్థం చేసుకున్నట్టు టైం అనేది వీలైతే లేదు. నేనే ఎడిటింగ్ చేసుకోవడం చేయడం. పిల్లలు కూడా ఫోన్ ఇవ్వడం లేదు. నేను ఎడిటింగ్ చేస్తున్న సగం మళ్ళీ పిల్లలు వచ్చి ఫోన్ లాక్కెళ్తున్నారు. అలా అవుతుంది. లేకుంటే నేను మండే రోజు అప్లోడ్ చేసాను దానివల్ల కూడా లేట్ అవుతుంది. ఈ రోజు అయితే 2 వీడియోలు అప్లోడ్ చేస్తే కరెక్ట్గా. ఇది ఇంకో వీడియో కూడా ఉన్నది, లాంగ్ వీడియో. వెమ్లవాడ వెళ్ళి అది కూడా చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తుంది. నాకు అందరైతే హాయ్ చెప్పింది, మీరైతే హాయ్ చెప్తాను కదా. ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు పలహారాలు అయితే రెడీ చేస్తున్నాము. అక్కనే చేస్తుంది ప్రతి సంవత్సరం. ముందైతే అన్నీ వేసేది, ఇప్పుడు అక్క చేస్తుంది. సున్నుండలు, సత్తుముద్దలు అంటారు కదండి, పెసరపిండితోటి ప్లస్ మళ్ళీ బియ్యం పిండితోటి. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా నాకు ఇష్టం. ఖచ్చితంగా హైదరాబాద్కి తీసుకెళ్తాను. ఇవి పిండితో నెయ్యి పోసి చేస్తాం, ప్యూర్ నెయ్యి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆమెని రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మేము సిరిసిల్లాకి సెలబ్రేషన్స్కి వెళ్తున్నామండి. సో అందరూ రెడీ అయిపోయారు విత్ ఆల్ కిడ్స్. చిన్న హాయ్ చెప్. సో ఇది మా ఇల్లు.
బయట. ఏమో తాళాలు వేస్తారు మీరేమన్నా చెప్పులు ఇంత పాపం ఉండద్దు మనుషులు. చెప్పులే లేవు ఇగో నాది ఒక చెప్పులు మీ ఎందుకు ఇప్పరాదు అట్లా ఆటో వేసుకుంటే అయిపోతుంది. ఇగో ఇక్కడ గేట్ తాళం ఉంది, ఇల్లు తాళం వేసి స్వీట్ ఏడున్నావు పిల్లలు హాయ్ ఫ్రెండ్స్. ఏం కనబడతాయి సో ఇది మా ఇంటి బయట మా బతుకమ్మ పట్టుకొని బేబీ రెడీగా హ్యాండ్సమ్ బాయ్, క్యూట్ బాయ్. సో ఇంటికి లాక్ వేస్తున్నాం అనమాట. సో లాక్ వేసి వెళ్ళిపోవడమే. మాకు వెహికల్ వెయిట్ చేస్తుంది. చూస్తే లైటింగ్ కరెక్ట్గా లేదు ఇక్కడ. వచ్చేసింది ఈ ఆటో బ్యాక్ సైడ్ ఉంది. ఆటో మా టోటల్ ఇది వచ్చేసి 4000 పడింది. ఇక్కడైతే మా అక్క కూతురు షూట్ చేసింది అనమాట. ఆమెనే మొత్తం అది పిచ్చి ఊరుడైతే ఊరింది, బాగానే తీసింది. ఇక మళ్ళీ సెట్ చేసి ఎడిటింగ్ చేసుకున్నాను. బయటకి వచ్చేసాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 7 o'clock అవుతుంది. అందరం రెడీ అయితే అయ్యాము. బయట అయితే బతుకమ్మ పెట్టేసి 5 చెట్లు తిట్టేసి మేము ఖచ్చితంగా సిరిసిల్లకి వెళ్తామండి ప్రతి సంవత్సరము. ఇక్కడ ఏమంత సెలబ్రేషన్ కాదు మేము ఉండే దగ్గర. మళ్ళీ వాళ్ళు పోయేసరికి 11, 12 అయితే పిల్లలతో కష్టమవుతుంది అని చెప్పేసి మేమే డైరెక్ట్ ఆటోనే వెహికల్ మాట్లాడుకొని వెళ్తామన్నమాట. సిరిసిల్లకి వెళ్ళి అక్కడనే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈరోజు 7 నుండి 9 వరకు అక్కడే ఉండిపోయాం. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. పిల్లలకి ఫుల్ ఎంజాయ్ చేశారు. మస్తు అంటే మస్తు. ఇప్పుడు ఆటో అయితే వచ్చేసింది. ఆటో కోసం చూసినాం. ఆటో అయితే వచ్చింది. ఆటోలో ఎక్కి వెళ్ళడమే. బతుకమ్మ పట్టుకొని పిల్లలతో అయితే చాలా కష్టమవుతుంది. మా లక్కమ్మనైతే మస్తు పోజులు ఇచ్చుకుంటానైతే బాగానే షూట్ చేసింది. ఆమెనైతే ఫాలో చేయండి దాన్ని. వైషు పటేల్ అని ఉంటుంది. అది చూడండి ఎలా చేస్తుందో. నాకు పిచ్చి నాలాగానే వీడియో తీయడము, ఫోటోలు దిగడం అని బాగా తీయ అని చెప్పేసి అంటే అదే పోజులు ఇచ్చుకుంటుంది. అది బాగానే తీసింది. అందరం అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే వెహికల్లోకి వెళ్తున్నామో సో వెహికల్ నుంచి సిరిసిల్లకి వెళ్ళాక వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాం.
ఒకలాగా పట్టుకున్నాడు. కింద స్టార్ట్ చేసిండు. అస్సలకంటే అస్సలకి ఆడనివ్వలేదు. పిల్లలు మా అక్క దగ్గర ఆడితే మా అక్క చేతి మట్టి కూడా ఆడింది. వాడని చేసిన ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో వాడు అస్సలు కూడా దిగలేదు. అంత మంకి చేసిన మంచి ఏమో రోజు మంచిగా ఆడుకుంటాం. మంది చూస్తే వాళ్ళ మీద చూస్తే అనుకున్నాం. అస్సలకే పోలేదు. చాలా అంటే చాలా ఎక్కడ పెట్టింది. అస్సలు అంటే అస్సలకే ఏం చేయలేదు. వాళ్ళు ఆడారు. వాడిపోతే ఇంత కూడా దూతలేడే తెలుసా. చిట్టి నీ పిల్ల చిట్టి అది ఉరుకుతుంది. చిట్టి ఏం చూస్తావు? చిట్టి పాకనే అటేనా పట్టుకుంటే ఒక అందరిది బతుకమ్మ వేసుకొని పట్టుకొచ్చి అక్క చేతి పట్టుకో. వీడియోలో ఫోటోస్ కట్ చేయొచ్చు. లడ్డు వేసిందా? లడ్డు ఉన్నది పోతుంది. సైడ్ కొడితే అయిపోతుంది. గౌరవం ఎత్తారా? ఏరు పసుపు పెట్టుకోవడానికి గౌరవం ఉంది. చాలు చిన్న తీసేయి దాన్ని వాడేసి చీరల పాడుగా తిన్ను అట్టమానుడేమో చిట్టి ఉయ్యకే పెట్టు. అట్లా పెట్టుకోవాలి. ఇటు మంచి మర్చిపోయాడు. ఏ చిన్నపిల్లలకు పెట్టద్దు. ఎవరన్నదే పెట్టద్దు అని సీటు పెట్టు. అరిసేది మగ పిల్లలకు పెట్టద్దు. మొత్తం పైన ముందుకు రండి కొంచెం. ట్రైపాడ్ కింద పెద్ద పెట్టద్దు బాబు. వీడియో ఇద్దాం మీరు. అది పప్పులు కావన్నా? అప్పాలు లడ్డులు కావాలంట. లడ్డులు నా ఫోన్ అమ్మకి ఇచ్చిన ఇంత ముందు. ఓకేనా? స్పూన్ అటు ఉందా? నేను చిట్టి చూసిన
ఇక్కడైతే ఫుల్ బాంబులు అయితే బాగా వెలిచారు. టపాకాయలు అయితే 9 o'clockకి చెప్పి రావడానికి ముందు చేశారు. 9 o'clock లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి, పిల్లలు జాగ్రత్త అని చెప్పిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒక 10 minutes దాకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి బాంబ్స్ అయితే చాలా అంటే చాలా కాల్చారు. సూపర్ 100 వాళ్ళ బాంబులు అయితే చాలా అంటే చాలా కాల్చారు 9 o'clockకి. లాస్ట్ ఇయర్ అయితే చూడలేము, ఈ ఇయర్ అయితే అసలు మిస్ కాలేము, ఉన్నాము. అంటే కొంచెం లేట్ వెళ్ళినాం కాబట్టి లేట్గా ఉన్నాం. లాస్ట్ ఇయర్ తొందరగా చేసినాం. ఈసారి అయితే ఎక్కువసేపు ఉన్న పిల్లలైతే అంతకుముందు 2 years బ్యాక్ అయితే 3 years బ్యాక్ మా చిన్నోడు అయితే లైట్స్ ఆఫ్ కాగానే సౌండ్లోకి అయితే ఫుల్ ఏడ్చిండు. కానీ ఈసారి అయితే అస్సలకి ఏడవలేడు, ఫుల్ ఎంజాయ్ చేసారు. పిల్లలు కూడా పెద్ద అయ్యారు కదండి, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో గిట్ల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా కష్టపడి తీశాను నేను వీడియో, కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడం, ఎందుకంటే పిల్లలతో నాకు కుదరలేదు. ఫోన్ ఇవ్వకపోవడం అటు ఇటు వీలు కాదు. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ ఇంకొకటి కూడా నేను ఈవినింగ్ వరకు ఇంకోటి కూడా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్తాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సేవింగ్, స్వీట్ థింకింగ్. బాయ్. చూడత్త మంచిగా ఉండు, ఎందుకని తీసుకురాలేదు? అంత రివర్సే ఉంటారు వీళ్ళు. అందరు రారు, రేపు కడిపోతా అంటారు, తినకడద్దంటారు. ఏం మందిలో ఇక్కడ వచ్చాడు, ఇక్కడ బతుకమ్మ పెడతారు, పెట్టలేరు. పెద్ద బతుకమ్మ అసలు పెద్ద బతుకమ్మ పెడతారు. ఎత్తుకోకపోయినా కంతేసిందయ్యా. అయిపోయినాయా?